హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. కానీ నాకు బెంగళూరులో ఉండడం వల్ల ఈ చలికి కొంచెం కోల్డ్ లాగా అనిపిస్తుంది నా వాయిస్. ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా వాయిస్ ఇవాళ ఇలా ఉందనేసి. యాక్చువల్గా నేను ఈరోజు చికెన్ కబాబ్ చేయబోతున్నానండి. అసలు మనకు అందరికీ చికెన్ అంటే, నాన్ వెజ్ అంటే మహా ఇష్టం ఉంటుంది. ఏదో ఒక రకంగా తినాలి అనేసి. స్టార్టర్ అనే కాదు, బిర్యానీస్ ఏదో ఒకటి. కానీ ఇవాళ నేను స్టార్టర్ చూపించబోతున్నాను మీకు. ఇది చికెన్ కబాబు. సింపుల్గా ఇంట్లోనే ఎవరైనా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ అంటే ఈజీ. బయట ఏ రెస్టారెంట్కో ఎక్కడికో వెళ్ళినా కానీ ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి. కానీ నాకు ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు సేమ్ ఆయిల్ వాడతారు, ఎట్లా ఉంటారో, నీట్గా ఉంటారో ఉండరు అని కొంతమందికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. సో ఇలా అయితే ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. కానీ ఏ ఆయిల్ వాడతాము, ఎంత క్వాలిటీగా ఉంటుంది అనేసి మనకి తెలుస్తుంది. చికెన్ కూడా ఎంత క్వాలిటీగా వాడతాం, మనమైతే ఫ్రెష్ తెచ్చుకుంటాం కదా, కానీ షాపుల్లో అలా తీసుకురాము. సో అందుకోసమే నేను మీకు ఇవాళ సింపుల్ కబాబ్ చూపించబోతున్నాను. ఒకసారి తయారీ విధానం ఏంటో చూసేద్దాము. దీనికోసం మీ ఇష్టం అండి, మీరు ఎంత చికెన్ అయినా తీసుకోవచ్చు. చికెన్ తీసుకొని బాగా వాష్ చేయండి. ఉప్పు పసుపు వేసి అయితే వాష్ చేయండి. ఎందుకంటే ఆ చికెన్ స్మెల్ అనేది నీట్గా పోతేనే మనకి తినాలనిపిస్తుంది కదా. సో అందుకోసం చెప్తున్నాను. ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసేసి, బాగా నీళ్ళు ఉంటాయండి దాంట్లో, చికెన్లో వాష్ చేశాక బాగా ఒత్తి వాష్ చేయండి. లేకపోతే ఒక దాంట్లో కాసేపు ఆరబెట్టండి. ఆ నీళ్ళన్నీ పోయాక దానిలో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసి బాగా కలపండి. కలిపి తర్వాత దానిలో బయట కబాబ్ పౌడర్ అని దొరుకుతుందండి. అంటే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవడానికి చెప్తున్నాను నేను కాబట్టి. బయట కబాబ్ పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది, అది కూడా వేసేసి బాగా మారినేట్ చేయాలండి. కలిపేసేసి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ స్పైసెస్ అనేది దానికి పట్టాలి కాబట్టి. 1 అవర్ కానీ ఉంచుకున్న 1 అవర్ నార్మల్గా కూడా ఉంచుకోవచ్చండి. అంతే. బాగా ఆయిల్ కాగబెట్టి ఆయిల్లో వేసి ఈక్వల్గా కలుపుకుంటూ చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యాక తీసేయాలండి. అంతే అండి, సూపర్ టేస్టీ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.